పాకిస్తాన్కి చెందిన ఐఎస్ఐ ఉగ్రవాదులు అలాగే లష్కరే తోయిబా సంస్థకు చెందినటువంటి ఉగ్రవాదులు కూడా బంగ్లాదేశీ ఉగ్రవాదులతో కలిసి భారత్లో ఉగ్ర కుట్రకి ప్రయత్నం చేశారని, భారత్లో నరమేధం సృష్టించాలనుకున్నారని, భారత్లో రక్తపాతం చిందించాలని ఆ ఉగ్రవాదులు ప్రయత్నం చేశారని, అయితే భారతదేశంలో ఉన్నటువంటి నిఘా వర్గాలు చాకచక్యంగా ఈ ఉగ్ర కుట్రను భగ్నం చేశారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తంగా పశ్చిమ బెంగాల్లో 2 అలాగే తమిళనాడులో 6 ఉగ్రవాదుల్ని నిఘా వర్గాలు అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఈ ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉగ్ర కుట్రకి ప్లాన్ చేశారు, దాన్ని మన నిఘా వర్గాలు ఎలా భగ్నం చేశాయి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉగ్ర కుట్ర భగ్నం. ఢిల్లీ పోలీసులు తాజాగా భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. పాక్ ఐఎస్ఐతో పాటుగా బంగ్లాదేశ్ అతివాద సంస్థలతో సంబంధాలు ఉన్నటువంటి 8 మంది ఉగ్రవాదులను మన నిఘా వర్గాలు అరెస్ట్ చేశారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఏకకాలంలో పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భారత్లో భారీ ఉగ్రదాడికి వీళ్ళు ప్లాన్ చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విదేశీ హ్యాండ్లర్ల ఆధ్వర్యంలో భారత్లో వీళ్ళు ఉగ్ర కార్యకలాపాలను సాగిస్తున్నట్లుగా పోలీసులు ఆదివారం తెలిపారు. అసలు ఏం జరిగిందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో మిజనూర్ రహమాన్, అలాగే మహమ్మద్ షాబాద్, ఉమర్ మహమ్మద్, అలాగే లిటన్ మహమ్మద్ షాహిద్, మహమ్మద్ ఉజ్జల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 పశ్చిమ బెంగాల్లో అరెస్ట్ చేశారు. నిందితుల్లో కొందరు బంగ్లాదేశీయులని పోలీసులు తెలియజేశారు. ఎవరికి అనుమానం రాకుండా వారు నకిలీ ఆధార్ కార్డులను వినియోగిస్తున్నారంటూ పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్ర చర్యలకు సంబంధించి ఆన్లైన్ పోస్టులపై దర్యాప్తు జరుపుతుండగా నిందితుల గురించి తెలిసిందని పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. తమిళనాడులోని ఓ దుస్తుల ఫ్యాక్టరీలో 6 ఉగ్రవాదులు పనిచేస్తూ ఉన్నారు. అలాగే పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ అయినటువంటి లష్కరే తోయిబా భారత్లో దాడులకు ప్లాన్ చేసినట్లుగా శనివారం రోజు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వారు దాడులకు సిద్ధమైనట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు తాజాగా ఈ భారీ ఉగ్ర కుట్రను అయితే భగ్నం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక తాజా ఉదంతంలో అరెస్ట్ చేసినటువంటి నిందితులను విచారించేందుకు పోలీసులు వారిని ఢిల్లీకి తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తోంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే లష్కరే తోయిబా సంస్థకు చెందినటువంటి అలాగే ఐఎస్ఐకి సంబంధించినటువంటి ఉగ్రవాదులు భారత్లో కొన్ని ప్రాంతాల్లో ఉగ్ర కుట్రకి ప్రయత్నం చేశారని, అయితే ఆ ప్రయత్నాన్ని నిఘా వర్గాలు చాకచక్యంగా అడ్డుకొని ఆ ఉగ్ర కుట్రను భగ్నం చేసేది, లేకపోతే భారతదేశంలో నిజంగా రక్తపాతం చేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నాలు చేశారన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా జనవరి 26 అంటే మన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కూడా పాకిస్తాన్కి చెందినటువంటి కొంతమంది ఉగ్రవాదులు అలాగే ఖలిస్తానీ ఉగ్రవాదులు కూడా భారత్లో దాడులకు చేయాలని ప్రయత్నించిన నేపథ్యంలోనే నిఘా వర్గాలు ఆ ఉగ్ర కుట్రను కూడా భగ్నం చేశారు. రీసెంట్గా ఈరోజు కూడా తెల్లవారుజామున తమిళనాడులో ఒక బట్టల దుకాణంలో పనిచేస్తున్నటువంటి 6 ఉగ్రవాదులను అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. విచారణ నిమిత్తం వారిని ఢిల్లీకి తరలించారు. ఢిల్లీలో విచారణ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వీరు ఏ సంస్థకు చెందిన వారు, ఎక్కడెక్కడ వీరు ఉగ్ర కుట్రకి ప్రయత్నం చేశారు, వీరి దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి, అసలు ఎటువంటి మందుగుండి సామాగ్రి వీళ్ళ దగ్గర ఉంది అనేది ఈ విచారణలో బయటపడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.